నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. సీఎం రేవంత్ కీలక ప్రకటన, రైతు భరోసా విడుదల, లిటిల్ ఇండియాపై అటాక్, 2 షిప్లు వచ్చేశాయి. మోదీ ది దురంధర్, డీఎంకేకు టీవీకే షాక్, సైబర్ వలకు చిక్కిన ఎమ్మెల్యే, టెర్రరిజంలో పాక్ నెంబర్ 1. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు. సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపిస్తే మంత్రిని చేసే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. ఈ బాధ్యతను మంత్రులు దామోదర్ రాజనరసింహ, వివేక్ అప్పగిస్తున్నానని చెప్పారు. సిద్దిపేట ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైతే ప్రధాని మోదీ సహకారం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే ప్రజలు గెలిపిస్తారని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎవరైనా అడ్డుపడితే ఆగుతామా అన్నారు. 2023లో అడ్డు తగిలితే దాటుకుని వచ్చామని, ముఖ్యమంత్రిగా సిద్దిపేటలో అడుగు పెట్టానని వ్యాఖ్యానించారు. ప్రజలు అండగా ఉంటే పెద్ద సమస్య కాదన్న సీఎం రేవంత్ 2029లోనూ ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని తెలిపారు. తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. సిద్దిపేట పర్యటనలో భాగంగా 3,600 కోట్ల రైతు భరోసా నిధుల్ని బటన్ నొక్కి రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం రైతుల అకౌంట్స్ లో నిధులు జమ కానున్నాయి. దీంతో 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. 45 రోజుల్లో 3 విడతల్లో 9,000 కోట్ల అకౌంట్స్ లో జమ చేస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అన్నదాతల సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక సాయంతో చేతులు దులుపుకోవట్లేదని, కేవలం 17 నెలల వ్యవధిలోనే పామాయిల్ పరిశ్రమ మొదలుపెట్టి పూర్తి చేసి రైతులకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్ కు శంకుస్థాపన చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇక అంతకుముందు సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 300 కోట్లతో నిర్మించిన ఫ్యాక్టరీని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో 18 జిల్లాల రైతులకు మేలు జరగనుంది. అధునాతన సాంకేతికతతో నిర్మించిన ఈ పరిశ్రమలో 80 కోట్లతో రిఫైనరీ నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించిన అనంతరం అక్కడ స్టాల్స్ ను సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రైతు బంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చిందన్నారు. కాంగ్రెస్ సర్కార్తో రైతులకు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని, అప్పుల బాధతో బలవన్మరణాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలో గణపతి అనే రైతు బలవన్మరణానికి కారణం కాంగ్రెస్ సర్కార్ అంటూ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. బడ్జెట్లో వృత్తి కులాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన ఎవరికి కావాలని ప్రశ్నించారు. వీటితో బీసీల ఫ్యూచర్ మారుతుందా అని ప్రశ్నించారు. కామారెడ్డి డిక్లరేషన్ ఎటుపోయిందని క్వశ్చన్ చేశారు. అప్పుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పులు చేశారని, దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. 3,47,000 కోట్ల అప్పు తెచ్చి అందులో 3.5 లక్షల కోట్లు పాత బకాయిలు చెల్లించినట్లు అబద్ధాలు చెప్పారని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు కట్టిన అప్పు 1,67,000 కోట్ల అప్పు మాత్రమే అని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టు పునరుద్ధరణపై బీజేపీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. హైదరాబాద్ సోమాజిగూడలోని హోటల్ ఖత్రియాలో బీజేపీ నేత వేదిరే శ్రీరామ్ మూసీ ప్రాజెక్టుపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. మహారాష్ట్ర జల వనరుల శాఖ అడ్వైజర్ గా పనిచేస్తున్న శ్రీరామ్ దేశంలో ఉన్న నదుల గురించి ప్రస్తావిస్తూ మూసీ ప్రక్షాళనపై వివరించారు. గంగా నది, సబర్మతి నదిని ఏ విధంగా ప్రక్షాళన చేశారో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సోమవారం చర్చ జరగనుంది. ఇందుకోసం అధికార విపక్షాలు వ్యూహాలకు పదును పెట్టాయి. 6 గ్యారంటీలపై నిలదీసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. మరోవైపు ప్రతిపక్షాలకు దీటైన సమాధానం చెప్పాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. దీంతో బడ్జెట్ సమావేశాలు హాట్ గా జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ముట్టడికి తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది. 6 గ్యారంటీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కమలం పార్టీ నేతలు అసెంబ్లీని ముట్టడించనున్నారు. బడ్జెట్లో 6 గ్యారంటీలకు సరైన నిధులు కేటాయించలేదని ఆరోపిస్తున్నారు. బీజేపీ ముట్టడి పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. వాహన్ పోర్టల్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్, ట్రాన్స్ఫర్, అడ్రస్ చేంజ్ వంటి 52 రకాల సేవల్ని ఈ పోర్టల్ ద్వారా చేయాల్సి ఉంటుంది. జాతీయ డేటాబేస్ తో తెలంగాణ వాహనాల సమాచారాన్ని అనుసంధానించనున్నారు. మరోవైపు 2 వాహనాలపై 2% జీవితకాల పన్ను రద్దు చేయగా నేటి నుంచి అమల్లోకి రానుంది. పార్టీ ఫిరాయింపుల అంశంపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ జరపనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారించనుంది. దీంతో స్పీకర్ నిర్ణయంపై కోర్టు ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై ఉప్పపల్లి కోర్టు సోమవారం తీర్పు ఇవ్వనుంది. నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఉప్పర్పల్లి కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. బిల్డింగ్ టీడీఆర్ రూల్స్ మారుస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రేవంత్ సర్కార్ జీవో 95 విడుదల చేసింది. బహుళ అంతస్తుల భవనాలకు టీడీఆర్ తప్పనిసరి చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం జీవో ఇచ్చింది. ఇకపై 18 నుంచి 21 మీటర్ల ఎత్తు దాటిన భవనాలకు టీడీఆర్ తప్పనిసరి చేసింది. టీడీఆర్ ను ఎక్కువగా వినియోగంలోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తోంది తెలంగాణ సర్కార్. భద్రాద్రి రామయ్యకు కోరుకొండ భక్త బృందం గోటి తలంబ్రాలను సమర్పించనుంది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన భక్త బృందం ఆదివారం తీసుకువచ్చింది. అప్పారావు ఆధ్వర్యంలో శిరస్సుపై గోటి తలంబ్రాలను ధరించి రామాలయంకు వెళ్లారు. వారికి ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. వైసీపీ పాలనలో అమరావతిని పూర్తిగా పక్కన పెట్టిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. అత్యంత అధునాతన టెక్నాలజీతో అమరావతిని స్మార్ట్ సిటీగా మారుస్తామన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్బీలో ఏర్పాటు చేసిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్ లో చంద్రబాబు పాల్గొన్నారు. హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తామని తెలిపారు. సోలార్, విండ్, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఏపీలో మరో కీలక ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర ఆల్సెరాల్ మిట్టల్ నిపాన్ స్టీల్ ఇండియా ప్రాజెక్టును మొదలు పెడతారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పాల్గొనున్నారు. సుమారు 1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ రూపుదిద్దుకోనుంది. సుమారు 1,00,000 మందికి ఉపాధి లభించనుంది. ఉత్తరాంధ్రలో అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. 1,05,000 కోట్లతో ఏర్పాటు కాబోతున్న ఆర్సిల్లార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు మరో మణిహారంగా నిలుస్తుందన్నారు. వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. 20 నెలల్లోనే ఈ ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు అభివృద్ధి చేసి చూపించారని చెప్పారు. ఏపీ మంత్రి నారా లోకేష్ యువగళంలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. ప్రముఖ సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. యువగళం పాదయాత్రలో భాగంగా హామీ ఇచ్చిన లోకేష్ తన మాట నిలబెట్టుకున్నారు. ప్రతి ఏటా మార్చి 23న దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అన్ని ప్రభుత్వ విభాగాలను ఆదేశించారు. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. అయినప్పటికీ అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా ముందుకెళ్తోందని చెప్పారు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆనం జగన్ హయాంలో రాజకీయాలు ఇంత ప్రశాంతంగా ఉన్న పరిస్థితి లేదని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తవక ముందే మాటలు దాడి చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ పథకంపై గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను సిపిఐ నేత నారాయణ ఖండించారు. నిరుపేద పిల్లలు తినే భోజనంపై సెటైర్లు వేయడం కరెక్ట్ కాదన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేయడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. గరికపాటి చేసిన వ్యాఖ్యల్ని ఆయన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు సిపిఐ నేత నారాయణ. ఏపీలో రేషన్ షాపుల్లో సోమవారం నుంచి మళ్లీ కిరోసిన్ పంపిణీ చేయనున్నారు. వంట గ్యాస్ సరఫరాలో తలెత్తిన తాత్కాలిక ఇబ్బందుల్ని అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే రేషన్ కార్డుదారులకు ఊరటనిస్తూ మళ్లీ కిరోసిన్ పంపిణీని ప్రారంభించాలని నిర్ణయించింది. సోమవారం నుంచి పంపిణీ ప్రక్రియ షురూ కానుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ద్వారకా తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీ వ్యవహారం వివాదానికి దారితీస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని తయారు చేసే కార్మికుల పొట్ట కొడుతున్న కాంట్రాక్టర్పై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. కార్మికులకు చెల్లించాల్సిన ఈఎస్ఐ, పీఎఫ్ నిధుల్ని కాంట్రాక్టర్ పక్కదారి పట్టించారని కార్మికులు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రాథమిక విచారణ చేసి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఇజ్రాయెల్ అమెరికా నుంచి భారీ గ్యాస్ నౌక భారత్కు చేరుకుంది. పైక్సిక్ పైనీర్ అనే నౌక కర్ణాటకలోని మంగళూరు పోర్టుకు చేరుకుంది. ఫిబ్రవరి 14న అమెరికా నుంచి ఎల్పీజీతో బయలుదేరిన భారీ కార్గో నౌక టెక్సాస్, నెదర్లాండ్స్ మీదుగా సుదీర్ఘ సముద్ర ప్రయాణం తర్వాత పోర్టులోని 13వ నెంబర్ బెర్త్కు చేరుకుంది. ఈ నౌక 16,714 టన్నుల ఎల్పీజీని మోసుకొచ్చింది. భారత్ తన ఇంధన భద్రతను పటిష్టం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అటు రష్యా ఆయిల్తో చైనాకు చెందిన ఆక్వా టైటాన్ కూడా మంగళూరు వచ్చింది. మొత్తం 7 రష్యన్ ఆయిల్ షిప్లు భారత్ బాటలో ఉండగా తొలి షిప్ గా ఆక్వా టైటాన్ మంగళూరులో లంగరేసింది. మరో షిప్ ఈ నెల 25న గుజరాత్ పోర్టుకు చేరింది. రష్యన్ ఆయిల్ షిప్లన్నీ ఇండియాకు చేరితే భారత్లో చివరి సంక్షోభం సగం వరకు తీరుతుందని తెలుస్తోంది.
ఢిల్లీలో ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. పశ్చిమాసియాలో యుద్ధంతో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష చేశారు. ఇందులో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జైశంకర్, హర్దీప్ సింగ్, నిర్మలా సీతారామన్, ఇతర సీనియర్లు పాల్గొన్నారు. పెట్రోలియం, క్రూడ్ ఆయిల్, పవర్, ఎరువుల రంగాలపై మోదీ సమీక్షించారు. లాజిస్టిక్స్ వ్యవస్థ స్థిరంగా కొనసాగడంపై ప్రధాని మోదీ దృష్టి పెట్టారు. యుద్ధం కారణంగా నష్టపోయిన ఇరాన్ను ఆదుకునేందుకు జమ్మూ కాశ్మీర్ ప్రజలు ముందుకొచ్చారు. బంగారం, డబ్బులు, రాగి వస్తువుల్ని భారీ మొత్తంలో విరాళాలుగా ఇస్తున్నారు. ఓ మహిళ ఏకంగా 1,50,000 విలువైన బంగారు ఆభరణాలు అందించింది. చిన్నపిల్లలు కూడా మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. దీనిపై స్పందించిన ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ థ్యాంక్ యూ ఇండియా, మీ మానవత్వాన్ని మర్చిపోలేమని ట్వీట్ చేసింది. పశ్చిమాసియా సంక్షోభంతో శ్రీలంక ఇంధన ధరల్ని మరోసారి భారీగా పెంచింది. ఒకేసారి 25% పెంచుతున్నట్లు ప్రకటించింది. యుద్ధ ప్రభావంతో ఇంధన ధరలు పెరగడంతో చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. వారం రోజుల వ్యవధిలో ఇంధన ధరల్ని రెండోసారి పెంచింది. ధరల సవరణ అనంతరం శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర $398 చేరింది. డీజిల్ ధర లీటర్కు $382 ఉంది. హర్మోజ్ పాప్ సింగర్ షకీరా ఇండియా టూర్ వాయిదా పడింది. యుద్ధం కారణంగా నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. జొమాటోకు చెందిన డిస్ట్రిక్ట్ ప్లాట్ఫామ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 10, 11, 15 తేదీల్లో ఈవెంట్ జరగాల్సి ఉంది. దాదాపు 19 ఏళ్ల తర్వాత షకీరా భారత్లో ప్రదర్శన ఇవ్వబోతుండటంతో భారీ ఎత్తున టికెట్స్ అమ్ముడయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా షోను రద్దు చేశారు. నిర్మల్ జిల్లా బాసర IIIT క్యాంపస్ లో గందరగోళం నెలకొంది. క్యాంపస్ కు సెలవు ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల విద్యార్థిని మృతితో నేపథ్యంలో యాజమాన్యం సెలవులు ప్రకటించింది. అయితే ఓవైపు విద్యార్థులకు పరీక్షలు జరుగుతుండగానే సెలవులు ఇచ్చారు. దీంతో యాజమాన్యం తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు కదం తొక్కారు. చలో వీరవాసరం పేరుతో వేలాదిగా ర్యాలీగా తరలివచ్చారు. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర, స్ట్రీట్ ఫీడింగ్ కంపెనీల సిండికేట్ పై ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాది మంది రైతులు భారీగా వచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అక్రమ భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఆదివారం అధికారులు లేని సమయంలో అనుమతులకు మించి స్లాబ్స్ వేస్తున్నారు. రూల్స్ ను అతిక్రమించొద్దని అధికారులు హెచ్చరిస్తున్నా తమను ఎవరు ఏం చేయలేరని తరహాలో బేఖాతరు చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ స్పందించారు. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జగన్ ప్రతినిధుల్ని కూడా సైబర్ కేటుగాలు వదలట్లేదు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారు. ఆయన బ్యాంక్ అకౌంట్ నుంచి దాదాపు 12 లక్షలు కాజేశారు. ఆర్టీఏ చలానా పేరుతో వచ్చిన లింక్ ను ఎమ్మెల్యే క్లిక్ చేశారు. దీంతో బ్యాంకు ఖాతాలోని నగదు మాయమైంది. వెంటనే మోసపోయినట్లు గ్రహించిన ఎమ్మెల్యే బాలరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాపట్ల జిల్లా మార్చూర్ మండలం కోలాలపూడిలో ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు సైబర్ నేరస్తుల చేతిలో మోసపోయాడు. ఫేస్బుక్ లో పరిచయమైన ఓ యువతి మాటలు నమ్మి 1,09,00,000 పోగొట్టుకున్నాడు. గ్రామానికి చెందిన పొన్నం వెంకటేశ్వర్లను ఓ యువతి ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో 1,00,00,000 పైగా వసూలు చేసింది. ప్రధాని మోదీ మరో రికార్డు క్రియేట్ చేశారు. దేశంలోనే సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా పనిచేసి సరికొత్త మైల్ స్టోన్ ను అందుకున్నారు. తన రాజకీయ జీవితంలో గుజరాత్ సీఎంతో సహా ఎలాంటి విరామం లేకుండా 8,931 రోజుల పాటు ప్రభుత్వాధినేతగా మోదీ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ప్రధాని మోదీపై కేంద్ర మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. 24 ఏళ్లలో మోదీ ఒక్కరోజు సెలవు తీసుకోలేదని తెలిపారు. ఇది ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. అందుకే ప్రజలు ఆయన 3 సార్లు గుజరాత్ సీఎంగా, భారత ప్రధానిగా ఎన్నుకున్నారని చెప్పారు. మోదీ హయాంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ పెరుగుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. గెలుపే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందుకు సంబంధించి కోల్కతాలో హై లెవెల్ మీటింగ్ నిర్వహించింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేంద్ర మంత్రులు దిశానిర్దేశం చేశారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు. పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీపై పోటీ చేసిన బీజేపీ చీఫ్ సువేందుకు అధికారి ప్రచారం ముమ్మరం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకమన్నారు. మమతా బెనర్జీ తన ఓటు బ్యాంకు కోసం కొంతమంది గుండాలను సృష్టించారని ఆరోపించారు. వాళ్ళు విధ్వంసం సృష్టించారని విమర్శించారు. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు సువేందు. రాహుల్ గాంధీపై కేరళ సీఎం పినరయ్ విజయన్ విమర్శలకు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి రాహుల్ బి టీం అని చెప్పడం హాస్యాస్పదమన్నారు. మోదీ వైఫల్యాలను రాహుల్ గాంధీ మాత్రమే ఎండగట్టారని తెలిపారు. విజయన్ విమర్శలు చూస్తుంటే నవ్వు వస్తోందన్నారు. కేరళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, యూడీఎఫ్ అధికారంలోకి వస్తోందని తెలిపారు. తమిళనాడులోనూ ఎలక్షన్ హీట్ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎమ్మెల్యే టికెట్ల కోసం ఆశావహులు డీఎంకే ఆఫీస్ కు క్యూ కడుతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా సీటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2 రోజులుగా ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసేందుకు సీఎం స్టాలిన్ వరుసగా సమీక్షిస్తున్నారు. నేరుగా ఆశావహులతో మాట్లాడుతున్నారు.
డిఎంకే కూటమికి షాక్ తగిలింది. కూటమి నుంచి తమిళగా వాల్వురియా ఖర్చి బయటకు వచ్చింది. డిఎంకే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు వేలుమురుగన్ తెలిపారు. స్టాలిన్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పార్టీని డిఎంకే నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కేవలం ఒక సీటు కేటాయిస్తున్నామన్నారు చెప్పారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పై ఇటీవల హాట్ కామెంట్ చేసిన టీవీకి ప్రధాన కార్యదర్శి ఆదన్ అర్జున పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిలో చేరే అవకాశం విజయ్కు వచ్చిందని, ఢిల్లీ కూడా సీఎంగా ప్రకటించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కానీ వాటిని ఆయన తిరస్కరించారని తెలిపారు. జేడీయూకు రాజీనామా చేసిన పార్టీ అగ్రనేత కేసీ త్యాగి రాష్ట్రీయ లోక్దల్లో చేరారు. ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ పార్టీతోనే తన కెరీర్ను ప్రారంభించానని, తనకు కొత్తేమీ కాదని తెలిపారు. పంజాబ్ లో ఆఫీసర్ గగన్దీప్ బలవన్మన్నపై ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ సభ్యులు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో వారిపై వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న నటి రన్యారావుకు సంబంధించి ఓ విషయం వెలుగులోకి వచ్చింది. అక్రమ మార్గంలో కోట్లు సంపాదించాలని స్మగ్లింగ్ మొదలుపెట్టిన రన్యారావు అదే ప్రయత్నంలో ఏజెంట్ చేతిలో మోసపై 2 కోట్లు పోగొట్టుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ విషయాన్ని ఈడీ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. అస్సాంలోని తిన్సుకియా జిల్లాలో పోలీస్ సిబ్బందిపై దాడి జరిగింది. ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు పోలీస్ సిబ్బందిపై అటాక్ చేశారు. ఈ ఘటనలో 4 గాయపడ్డారు. వారిని సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి దాడి చేసిన వారి కోసం గాలిస్తున్నారు. అస్సాంలో పోలీస్ సిబ్బందిపై దాడి ఘటనను సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. దీన్ని తీవ్రంగా ఖండించారు. సైన్యంతో పాటు పోలీసులు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ప్రారంభించారని తెలిపారు. ఈ పని చేసిన వారిని తప్పకుండా పట్టుకుంటామని పేర్కొన్నారు. వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. జోధ్పూర్ జైలు నుంచి విడుదలైన పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ లేహ్కు చేరుకున్నారు. లేహ్లో పర్యటించడం సంతోషంగా ఉందని తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 24న లేహ్లో జరిగిన పోలీసుల కాల్పుల్లో మరణించిన 4 కుటుంబాలకు సంతాపం తెలిపేందుకు సోనం వాంగ్చుక్ వారి ఇళ్లను సందర్శించారు. చైతన్య ఆలయం దగ్గర జరిగిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు వైద్య చికిత్స అందించాలని అధికారుల్ని ఆదేశించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మధ్యప్రదేశ్లోని మాతా వైష్ణోదేవి ఆలయం భక్తజన సంద్రమైంది. యాత్ర రిజిస్ట్రేషన్ తిరిగి ప్రారంభించడంతో భారీగా ప్రజలు తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుంచి మళ్లీ రిజిస్ట్రేషన్ ప్రారంభించడంతో పోటెత్తారు. అటు ఇప్పటికే జై మాతాది స్మరణలతో కొండ మార్గమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఏటీఎం నగదు ఉపసంహరణ, యూపీఐ లావాదేవీలకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. హెచ్డీఎఫ్సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటివి తమ కస్టమర్ల కోసం కొత్త మార్గదర్శకాలు ప్రకటించాయి. ఏప్రిల్ 1 నుంచి యూపీఐ యాప్ల ద్వారా చేసే నగదు ఉపసంహరణని కూడా ఫ్రీ ట్రాన్సాక్షన్స్ కోటాలోనే పరిగణిస్తారు. పాన్ కార్డుకు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేయనుంది. లావాదేవీ పరిమితుల్ని గణనీయంగా పెంచింది. ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు ఒకేసారి లేదా విడతల వారీగా జమ చేసినా, ఉపసంహరించుకున్న పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. గ్లోబల్ టెర్రరిజం